NH63 గ్రీన్ ఫీల్డ్ హైవే 2018 నోటిఫికేషన్ అయింది. 2018 నోటిఫికేషను రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసము ఈ రాజకీయ నాయకులు వాళ్లకు లొంగి ఆ రోజు 2018 నోటిఫికేషన్ను రద్దు చేసిండ్రు. మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ పట్టుకొచ్చిండ్రు. బ్రౌన్ ఫీల్డ్ పట్టుకొస్తే రైతులు అందరూ మేము గుడిపేటలో ముప్పుకు గురైనాము, ఇప్పుడే మేము ఇక్కడ ముందుకు వచ్చి మేము ఇల్లు కట్టుకున్నాము, మేము రెండోసారి ముప్పుకు గురవుతున్నామని చెప్పేసి లొల్లి చేయడం జరిగింది. దాంతో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవేకి మళ్ళీ వెళ్ళారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకి పోతేను ఇంతకుముందు ఏదైతే గుడిపేట భూములు కోల్పోయిన భూములు ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ భూములు అవిటిని కంటిన్యూషన్ తీసుకుపోవాలని చెప్పి మేము అనుకున్నాం. కాకుండా మళ్ళీ కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేను దానికి ముందుకు తీసుకొచ్చేసి దాన్ని వదిలిపెట్టి మళ్ళీ రెండోసారి ముప్పు గురి చేస్తున్నారు గుడిపేట రైతులను, గుడిపేట లక్షపేట వాళ్ళందరినీ. ఈరోజు ఆ ఒత్తిళ్లకు ఆపుకొని ఈరోజు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ తీసుకురావడంతో ఆర్డీఓ గారికి, మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము పిటిషన్ ఇచ్చాము. అయ్యా, మా భూములు మేము ఇవ్వదలుచుకోలేదు, మేము 60 కష్టపడి భూములు కొనుక్కున్నాము, మా తల్లిదండ్రులు పుట్టశిథిలో పట్టుకొని మాకు ఈ భూములు ఇవ్వడం జరిగింది, మేము ఈ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. మీరు మీకేమన్నా అబ్జెక్షన్ ఉంటే పెట్టండి అని. మేము ఈ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మేము భూములు కోల్పోతే మేము సంపాదించుకోలేము, మా పిల్లల జీవనాధారం ఇదే, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్పేసి మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మేము పీడీ గారికి మేము పెట్టినాక వాళ్ళు మేము ఆలోచిస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళా పోలీసు ఫోర్సును 100 మంది పోలీసులను తీసుకొచ్చి నిర్బంధంతో భూములను సర్వే చేసి గుంజుకుంటా అంటే ఈరోజు మేము రైతులము జీవనాధారం దాని మీదనే ఉన్నాం. ఈరోజు పోలీసు నిర్బంధంతో రోడ్లు చేస్తామనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఇంతకుముందు జరిగిన వాళ్ళకు ఏ బుద్ధి వచ్చిందో ఈ రోజులో అదే బుద్ధి వస్తుంది. ఈరోజు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. నేను సింగరేణి కార్మికుడిని. ఈరోజు నేను 2007లో నేను వీఆర్ఎస్ పెట్టి 4 ఎకరాల భూమి మా బామ్మారి మేము ఇద్దరం కలిసి కొనుక్కున్నాం. ఈరోజు ఆ భూముల నుంచి తీసుకుపోవడానికి కోసము వాళ్ళు అక్కడి నుంచి పెట్టారు. యాక్చువల్గా గ్రీన్ ఫీల్డ్ హైవేది మాకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ బ్రిడ్జి కాడ నుంచి తీసుకుపోయే భూమిని ఈరోజు మళ్ళా ఒకటి దిక్కేమో నర్సింగ్ కాలేజ్ ఉన్నది, ఒక దిక్కేమో ఆ గవర్నమెంట్ మన కిచెన్స్ వల్ల హాస్పిటల్ ఉంది. ఆ 2 బిల్డింగ్ల మధ్య నుంచి ఏ ఉద్దేశంతో మా భూముల నుంచి తీసుకురావడానికి, విలువైన భూముల నుంచి తీసుకుపోవడానికి మీరు కంకణం కట్టుకున్నారు. ఏదైతే 2018 నోటిఫికేషన్ ప్రకారంగా మాకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్, అక్కడ భూమి అది డౌన్ ఏరియా, ఆ భూమి కాస్ట్లీ భూములు కావు, అన్నకే తీసుకుపోవాల్సిందాన్ని ఎవరి ఒత్తిళ్లతోటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లతోటి లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిళ్లతోటి మా భూములకు విలువైన భూములను గుంజుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు మాకు ప్రజాభిప్రాయ సేకరణ లేదు. ఇలా ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కొట్లాడే హక్కు ఉన్నది. మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మేము చెప్పినాం, పెట్టండి, మేము భూములు ఇవ్వమని చెప్తున్నాం, మీరు దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తే దానికి ఏ రిప్లై లేదు. పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని కొట్టి భూములు సర్వే చేసి గుంజుకుంటా అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము.